హలో డార్లింగ్, ఇవాళ మనం ఎక్స్పోజ్ చేయబోయేది చిచ్చి ఈడు కాదు గానీ ఇలా ఏదో ఒక హాస్పిటల్ ఉందంట. అందులోకి వెళ్లి ఒక మిషన్ లో మనం బొగడితే ఇలా ఉన్న మనల్ని ఇలా చేస్తారంట. సరే, ఇంకా ఈ హాస్పిటల్ ఏంటి, దీంట్లో ఎంత మంది ఫ్రాడ్ నా కొడుకులు ఉన్నారో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేద్దాం. ఈ వీడియోలో అంత ఎక్కువ 18+ ఏం ఉండదు, ప్రతి ఒక్కడు హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడో పొలాలు దున్నుకున్న ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ చేస్తూ వాటిని మా టీవీ అనే ఒక ఛానల్ లోకి పట్టుకు వెళ్తే ఇలాంటివి అవుతాయి. మరి ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానని. యా, మన మనండోళ్ళి బిడ్డలకి బిడ్డ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. నిజంగా ఈ ప్రశాంత్ అన్న మీద నాకు ఏ కోపం లేదు. రీసెంట్లీగా హెచ్కే క్లినిక్ అనే ఒక క్లినిక్ ని స్టార్ట్ చేశారు. ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా ఏవేవో కన్నాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కలిపి ఈ ఒక క్లినిక్ ని స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఈ మా క్లినిక్ లో తెల్లగా ఉన్న వాళ్ళని నల్లగా చేస్తాం, చిచి నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తాం. ఎంతమంది మీవి తెల్లగా అవ్వాలనుకుంటున్నారో రండి, వచ్చి మేము ఎందులో బుర్ర పెట్టమంటే అందులో బుర్ర పెట్టి తెల్లగా చేసుకోండి. అదే ఫేస్ దీని అమ్మ వీళ్ళని చూస్తుంటే ఎక్కడో కాలిపోతుంది కానీ ఏమీ చేయలేకపోతున్నాం. ఈ ప్రశాంత్ అన్న బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలా కళాఖండాలే చేశాడు గానీ ఇప్పుడు చేసే కళాఖండాన్ని మాత్రం మీరు అసలు ఊహించుకోలేరు. అదేంటంటే హెచ్కే క్లినిక్ లో ఈ అన్న కూడా తెల్లగా చేసుకున్నాడు అతని ఫేస్ ని. నిజంగా అన్న నువ్వు ఒకటి చెప్పు, నీకు డబ్బుల కోసం ఎన్నో ప్రమోషన్స్ చేసావు గానీ అది పక్కన పెడితే నిజంగానే నీ ఫేస్ తెల్లగా అయింది అనుకుంటున్నావు నువ్వు? ఏంటి ఇంత పాండ్స్ పౌడర్ రాసి ఫిల్టర్ పెట్టేస్తే మేము నమ్మేస్తాం అనుకుంటున్నావా? అది గుంటడు కూడా చెప్పగలడన్నా. స్నాప్ చాట్ లో తీసే ఫిల్టర్స్ లాగా ఉన్నాయి అవి. ఏవేవో పిచ్చి హూక్ లో ట్రీట్మెంట్లన్నీ ఇచ్చేసి ఒక గంట సేపు పేషెంట్ తో ఆడుకొని లక్షల్లో మింగేస్తున్నారు చెత్త నా కొడుకులు. కొంచెమైనా సిగ్గుండాలన్న ఇలాంటి క్లినిక్ ని ప్రమోట్ చేయడానికి. నువ్వు ఇన్స్టాలో రైతు బిడ్డ, పులి బిడ్డ, బిగ్ బాస్ బిడ్డ అంటే అవదు. బయటను కూడా న్యాయంగా నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు దాని మీద ప్రమోట్ చేసావు, నీ ఫ్యాన్స్ అందరూ వెళ్తారు వాళ్ళ కాడికి లక్షల్లో పోగేసుకొని. ఇప్పుడు కొడితే ఒక వారంలో తెల్లగా కనిపిస్తాం. తర్వాత ఇదేంట్రా మళ్ళీ నల్లగా అయిపోయాం, నా ముఖం మ్యాస్టీస్ అట్లానే ఉంది అనుకుంటారు. అప్పుడు నీ మీదకే వచ్చి పడతారు అందరూనా. మేమేదో నీ మంచిగా చెప్తున్నామన్నా, ఎందుకంటే బిగ్ బాస్ లో నువ్వు కూడా కొంచెం కళాఖండాలు చేసేవాడివి. నీ కళాఖండాలకి మేము కూడా ఫ్యాన్స్ కాబట్టి వేరే దారి లేక నీకు ఫ్యాన్ అయ్యాం కానీ లేకపోతేనా. నిజంగా ఇలాంటి ఫేక్ క్లినిక్ల మీద మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఆ మనీని వేస్ట్ చేయడం కంటే మీ యొక్క నేచురల్ బ్యూటీ ఎలా ఉందో అట్లానే ఉంచుకోవడం చాలా బెస్ట్ డార్లింగ్. దేవుడు మిమ్మల్ని ఎలా సృష్టించాడో అట్లానే ఉండండి. మళ్ళీ ఇలాంటి మిషన్ లో బొరగడతాం, అట్లా ఆడతాం, ఇందులో ఆడతాం అంటే మీ ఇష్టం. ఇంకా వాళ్ళ డబ్బుల కోసం ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు, ఎన్నో ప్రమోషన్లు చేస్తారు. ప్రతిదీ మేము వాడుతాం, మా అన్న చెప్పాడు, మా బాబు చెప్పాడు అంటే అవన్నీ అవమాయా. ఇంకా ఇక్కడ కొంచెం ఆలోచించండి, ప్రతి దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి దాంట్లో దిగాల వద్దా అనేది చూడండి. ఈ ఫేక్ ప్రమోషన్లకి కొంచెం దూరంగా ఉండండి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలుసుకోండి. అండ్ దీని మీద పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2లో ఇంకొకరిని ఎక్స్పోజ్ చేయబోతున్నాం, రెడీగా ఉండండి. అండ్ ఈ వాళ్ళకి ఇదే. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.